యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మరిపడిగ గ్రామంలో శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన మహిళా దినోత్సవం సందర్భంగా లింగ వివక్షత కార్యక్రమంపై ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ జోస్నా పాల్గొని ప్రసంగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మరిపడిగ గ్రామంలో శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన మహిళా దినోత్సవం సందర్భంగా లింగ వివక్షత కార్యక్రమంపై ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ జోస్నా పాల్గొని మాట్లాడుతూ ఆడపిల్లలకు జన్మనివ్వండి అన్నారు. పిల్లలను ఐసిడిఎస్ ద్వారా దత్తత తీసుకోవచ్చని, బయట నుండి పిల్లలను దత్తత తీసుకోవద్దని తెలిపారు. మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ మహిళలకు టోల్ ఫ్రీ నంబర్లపై కూడా అవగాహన గురించి, మహిళలపై జరిగే అత్యాచారాలను ఏ విధంగా నిరోధించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం, అంగన్వాడీ టీచర్లు కలమ్మ, స్వరూప, ఆశ, భాగ్య, తల్లులు, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. అలానే వాళ్ళకి టెస్టులు చేస్తాం. ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉండి పడేసిండ్రా, ఏమైనా లోపం ఉంటే పడేసిండ్రా, లేకపోతే పిల్లలకి ఏమైనా ఉన్నాయా, లోపాలు ఉన్నాయా అన్నీ చూసుకొని వాళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళని పెంచుతాం. పిల్లలు లేని వాళ్ళు ఏం చేస్తారు, ఇంకొక సైడ్ ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు మనము మా డిపార్ట్మెంట్కు దరఖాస్తు చేసుకోవాలి. కానీ మీరు అక్కడ ఒక పిల్లని ఇస్తామంటారు, మేము పెంచుకుంటాం, ఇక్కడ ఒక పిల్లని ఇల్లీగల్ దత్తత అన్నది నేరం. అర్థమవుతుందా? అంటే చట్టబద్ధం కానీ దత్తత నేరం. ఎందుకు నేరము అంటే అది ఇంకా పెద్ద ఇష్యూ, మాట్లాడాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్. ఎందుకంటే మీరు ఎవరో పిల్లని తెచ్చి పెంచుకుంటారు, పెంచుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ పిల్లకి ఎప్పుడో మీరు అంతా రాసి చేసినాక కొన్ని రోజులకు నువ్వు పెంచుకున్నారు, నేను పెంచుకున్నారనో, లేకపోతే వాళ్ళకు మళ్ళా ఎవరైతే మీకు ఇచ్చినారో ఈ పిల్ల మంచిగా చదువుకోవడం అవన్నీ చేసినాక నా పిల్ల నాకు కావాలి అని చాలా కేసులు మనకు పిల్లలు చూస్తాం కదా, గొడవ మళ్ళీ మా పిల్ల మాకు కావాలని. ఇవన్నీ ఎప్పుడు అసలే వీళ్ళకి తల్లిదండ్రులు పిల్లలు లేక ఆ పిల్లలు మంచిగా పెంచి అంతా చేసినాక మళ్ళీ ఇష్యూలు వస్తున్నాయి. కాబట్టి ఈ ఇల్లీగల్ అన్నది నేరం. కాబట్టి